ఇంకొంచెం రాయమ్మా. నూనెకేమైనా కరువా? లేదు కదా? ఎక్కువ రాస్తే కాళ్ళకు కూడా అంటించుకుని జారిపడే ప్రమాదం ఉంది బామ్మ. నీ కూతురు జారి పడుతుందా? వదిన పెద్దల్లుండి జారుడు బండ ఆడిస్తుంది. పిల్ల కరెంటు వైర్ పట్టుకొని ముందుకొస్తుంటే వాళ్ళు గజగజా వణికిపోయారు. అయ్యో, గట్టిగా నవ్వకు బామ్మ. మాకు ప్రాణ సంకటంగా ఉంటే మీకు చెలగాటంగా ఉందా అని గొడవ పడతారు. అవునవును, 2 రోజులుండిపోయే మీరు అనవసరంగా ఎందుకు చెడ్డవడం? ప్రమాదం గాని ప్రాణ నష్టం గాని ఏది జరగలేదు కాబట్టి ఇప్పుడు నవ్వగలిగాను గాని ఏదైనా జరగరానిది జరిగుంటే ఇంట్లో విషాదం అలుముకునేదే కదా. జరగరాంది కాదు బామ్మ, జరిగి తీరుతుంది. నైని, నువ్విలా షాకులిస్తే బామ్మ గుండాగేలా ఉంది. తన ప్రాణం తీసిందాను అవుతావు. ఊరుకో పిన్ని, పొరపాటును కూడా అలా మాట్లాడకు. బామ్మ సంపూర్ణ ఆయురారోగ్యాలతో వర్తిల్లాలి. నా సంగతి కాసేపు పక్కన పెట్టండమ్మా. నిజంగానే మీ అత్తయ్య గోవిందేనా? అవును. ఆ? నిజమా? బ్రహ్మదేవుడు రాసి పెట్టాడో లేదో గాని మా గాయత్రి వదిన చిన్నొదిన్ని బలి తీసుకోవడానికే పునర్జన్మెత్తింది. అంత పగ ఎందుకంట? గత జన్మలో ఆస్తుల కోసం, ఈ వ్యాపార సామ్రాజ్యంలో అధికారం కోసం గాయత్రమ్మ గారి ప్రాణాల్ని పొట్టన పెట్టుకున్న దుర్మార్గురాలు తిలోత్తమత్తయ్య. అయ్యో రామా, అంత దారుణానికి ఒడిగట్టిందా? చెప్పుకుంటే సిగ్గుచేటని ఎక్కువ చెప్పడం లేదు కాని ఆవిడ చేసిన పాపిష్టి పనులు అన్నీ ఇన్ని కావు. విశాలాక్షి మాట నిజం అవుతుంది. బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటారు కదా, అయి తీరుతుంది. బాలవాకు కాదు బామ్మ. విశాలాక్షి మాటల్లో అంతరార్థం గ్రహిస్తే తానే విశాలాక్షి అమ్మవారేమో అనిపించింది. యమధర్మరాజు నాతో ఏం చెప్పారో అదే తను చెప్పింది అంటే ఆ శక్తి జగన్మాతకు తప్ప ఇంకెవరికి ఉంటుంది? ఏం ఆలోచిస్తున్నావు నైని? ఏం లేదు. పాపని ఒక గంట కనిపెడుతూనే ఉండండి పిన్ని.